ప్రభుత్వము తరఫున ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ బిల్లు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగబద్ధంగా గిరిజనుల యొక్క జనాభా యొక్క సంఖ్య ఆధారంగా వాళ్లకు ఎప్పటికప్పుడు గిరిజనుల యొక్క రిజర్వేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గిరిజనుల జనాభా పెరిగింది కాబట్టి దానికి అనుకూలంగా కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ప్రకారము ఆ యొక్క రిజర్వేషన్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రవేశపెట్టారు. దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మేము మద్దతిస్తా ఉన్నాము. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నా, ఎక్కడైతే గిరిజనుల జనాభా ఉందో అక్కడ ఏ రకమైనటువంటి శశబిషలు లేకుండా వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ శాసనసభ ద్వారా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఏదైతే కొంత తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో, మేము గిరిజన రిజర్వేషన్స్ వ్యతిరేకమైనటువంటి విష ప్రచారం జరుగుతూ ఉందో, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ పవిత్రమైనటువంటి శాసనసభ ద్వారా భారతీయ జనతా పార్టీ గిరిజన రిజర్వేషన్స్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఇంకా ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో ఇంకా కొన్ని గిరిజన తెగలు మరి ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలపాల్సినటువంటి అవసరం ఉంది. మరి జ్యోతిరావు పులే సహచరులైనటువంటి మాలి వర్గం కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. గౌరవ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చాలాసార్లు వాళ్ళని రిజర్వేషన్లో కలుపుతామన్నారు. కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క జ్యోతిరావు పులే సహచరులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలపాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక విచిత్రం అధ్యక్ష, అదే బిల్లులో మరి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మరి రిజర్వేషన్స్ కూడా ఒకటే బిల్లులో పెట్టడము చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇది నేను అంటలేను అధ్యక్ష రాజ్యాంగ వ్యతిరేకమని. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాత్రమే నేను ఇక్కడ మరి వ్యక్తం చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ఈ ప్రభుత్వము అన్ని వర్గాలతో స్నేహభావంతో సామరస్య ధోరణితో వేరించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్ను బలవంతంగా ఇదే శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చున్నారు. ఆ రోజు నేను ఒక్కడనే ఆ రోజు వ్యతిరేకించాను. ఇది న్యాయం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకము, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, మనది ఒక సెక్యులర్ దేశము, మతం పేరు మీద రిజర్వేషన్స్ పెట్టకూడదని ఆ రోజు నేను వాదించాను. కానీ మా వాదన వినకుండా, ఖాతరు చేయకుండా కాంగ్రెస్ పెట్టారు 4% రిజర్వేషన్ పెడితే అధ్యక్ష 2 సార్లు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ కొట్టివేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆ యొక్క 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో, మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా ఆ 4% రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతున్నదో ఇది మరి ఒక కొత్త వివాదానికి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మరి విషయానికి వస్తే మత ప్రాతిపదికన అధ్యక్ష, మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్య పూనుకున్నదన్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, దాని రికార్డులకు తీశారు ఒకటి. రెండవది హైకోర్టు జడ్జిమెంట్ కూడా వారు మిస్కోట్ చేస్తా ఉన్నారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6% పోతే అది 50% దాటుతుందని కొట్టేసింది, కానీ మతపరమైందని కొట్టేయలేదండి. రెండు. సెకండ్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మేము కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు, కానే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలీజియస్ రిజర్వేషన్. దిస్ రిజర్వేషన్, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు సర్టన్ సెక్షన్స్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ socio-economic backwardness, which has been established by the responsible commissions. ఎట్లయితే హైకోర్టు చెప్పిందో, హైకోర్టు సూచన మేరకే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు మీరు వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చుకోవచ్చని చెప్పినారు. వారు బీసీ ఈ గ్రూప్లో రిజర్వేషన్ ఇచ్చినారు. సేమ్ అదే పద్ధతిలో వెనుకబాటుతనం మీదనే అదే ఎనాలజీని హైకోర్టు ఇచ్చిన సూచనను ఉపయోగించుకొని మేము బీసీ ఈ గ్రూప్లోనే పెంచుతున్నాం తప్ప మతపరంగా మేము పెంచడం లేదు. ఎక్కడ కూడా బిల్లో ఆ వర్డే లేదు అధ్యక్ష. ఏ మతం పేరు కానీ కులం పేరు కానీ ఏ వర్డ్ కూడా లేదు. అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతాం. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సభను తప్పుదారి పట్టిస్తున్నారు. సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు సుధీర్ కమిటీ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు బీసీ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. ఆ రిపోర్ట్లో ముస్లింకు సంబంధించినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉందా లేదా? ఆ సుధీర్ కమిటీ రిపోర్ట్లో, ఆ బీసీ కమిషన్ మీకు ఇచ్చినటువంటి నివేదికలో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు 4% రిజర్వేషన్ కొనసాగింపు అన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్స్లో ఏవైతే 14 తెగలు ఉన్నాయో ఆ తెగలు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారి చదువుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. 4% ఏదైతే హైకోర్టు పర్మిట్ చేసిందో వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే. దేర్ ఇస్ నో వండర్. దానిలో ఏమున్నదండి? సరే, ఇక్కడ నేను అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసిన మాట కూడా అదే అధ్యక్ష. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ మీద ముందుకు సాగుతున్న ఈ దేశంలో ఇటువంటి వివాదాలు రావద్దంటే ఈ పంచాయతీలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టడం మంచిదన్న మాట నేను అందుకే చెప్పిన అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే, మేము మాట్లాడిస్తామండి, మాట్లాడలేదు కాదు. మీరు మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కెనాట్ కీప్ షట్. అట్లయిద్దండి. మీరు మీ పరిమితిలో మాట్లాడండి, ఓకే. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు 1-2 సార్లు నేను చెప్పిన తప్ప తర్వాత మేము ఇంటర్ఫియర్ కాలే. ఇప్పుడు కూడా మేము ఇంటర్ఫియర్ కాం. కానీ నేను మిస్కోట్ చేస్తున్నట్టు సభను తప్పు. అధ్యక్ష, సుధీర్ కమిషన్ వేసిందే ముస్లిం వర్గాలలో ఉన్న పేదరికం మీద. డెఫినెట్గా దాని మీదనే వేసినామండి. మరి దేని మీద వేస్తాం? దాని తప్పేముందండి సార్? అన్ని రకాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో, అందరిని తీసుకొని పోవాలా? రెండోది ఏంటి అధ్యక్ష, మేము ఇది నేను మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఇదేదో మేము కొత్తగా తెచ్చింది కాదండి. 11 సంవత్సరాల క్రితం ప్రజలకు చెప్పినాము, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాము, ఎలక్షన్ సభలలో చెప్పినాము, ప్రజలు తీర్పు చెప్పినారు. ఆ ప్రజల తీర్పునే మేము అమలు చేస్తా ఉన్నాం. ఇలా మేము అమలు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అధ్యక్ష. ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ